జర్మనీ ఆర్ యూరోప్లో జాబ్స్ ఇంకా స్టడీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మెంటర్షిప్ కోసం మీరు మాతో 1-to-1 కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు. ఇంకా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. మీ క్వెరీస్ని ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ మెసేజ్ చేయండి. ఈ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ గ్లోబ్. ఈ వీడియోలో నేను జర్మనీలో లేటెస్ట్గా ఇంట్రడ్యూస్ చేసిన ఆపర్చునిటీ కార్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఆపర్చునిటీ కార్డ్ని జర్మన్లో ఛాన్సన్ కార్ట్ అంటారు. నా ప్రీవియస్ వీడియోస్ మీరు చూసుంటే ఎవరైతే జర్మనీకి జాబ్ సర్చ్ కోసం రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ ఆపర్చునిటీ కార్డ్ ఏదైతే జర్మన్ గవర్నమెంట్ లేటెస్ట్గా 2024 ఇయర్లో ఇంట్రడ్యూస్ చేసిందో ఇది చాలా బెనిఫిషియల్ ఉంటుందని చెప్పాను. సో ఈ ఆపర్చునిటీ కార్డ్ గురించి పూర్తిగా ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే నేను ఆపర్చునిటీ కార్డ్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ ఇప్పుడు మళ్ళీ ఈ ఛాన్సన్ కార్టే ఆర్ ఆపర్చునిటీ కార్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఆపర్చునిటీ కార్డ్ అనేది జర్మనీ లేటెస్ట్గా ఇంట్రడ్యూస్ చేసింది. ఎవరైతే స్కిల్డ్ వర్కర్స్ ఉన్నారో వారికి ఈజీగా ఇమిగ్రేషన్ ప్రాసెస్ అయ్యి జర్మనీలో వచ్చి జాబ్ సర్చ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఈ ఆపర్చునిటీ కార్డ్ అనేది బేసికలీ 1 ఇయర్ వీసా. ఈ 1 ఇయర్ వీసా మీరు జర్మనీలో ఎంటర్ అయ్యి 1 ఇయర్ మీరు ఒక ఫుల్ టైం జాబ్ సర్చ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఈ ఆపర్చునిటీ కార్డ్ అనేది ఒక పాయింట్ బేస్ సిస్టమ్ మీద వర్క్ అవుతుంది. ఈ పాయింట్ బేస్ సిస్టమ్ అనేది బేసికలీ కరెంట్లీ ఇప్పుడు కెనడాలో అయితే ఉంది. ఈ పాయింట్ బేస్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందని నేను అప్కమింగ్ స్లైడ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పాయింట్స్ అనేవి మీకు బేసికలీ ఉన్న వర్క్ ఎక్స్పీరియన్స్, లాంగ్వేజ్ స్కిల్స్ అండ్ మీరు ఆల్రెడీ ప్రీవియస్లీ జర్మనీలో వచ్చి ఉన్న ఆర్ వర్క్ చేసిన ఈ అన్ని బేసిస్ మీద మీకు పాయింట్స్ అయితే వస్తాయి. అండ్ ఇంపార్టెంట్ థింగ్, మీకు ఈ ఆపర్చునిటీ కార్డ్ అప్రూవ్ అయితే వన్స్ మీరు జర్మనీలో ల్యాండ్ అయ్యాక మీరు పార్ట్ టైం వర్క్ చేసుకోవచ్చు. అంటే 20 అవర్స్ పర్ వీక్ మీరు ఈ కార్డ్తో జర్మనీలో వర్క్ చేయొచ్చు అండ్ మీరు జాబ్ సర్చ్ కూడా చేయొచ్చు. వన్స్ ఈ ఆపర్చునిటీ కార్డ్తో మీరు జర్మనీలో ల్యాండ్ అయ్యాక జాబ్ సర్చ్ చేసి ఒక జాబ్ ఫైండ్ చేస్తే మీరు ఈ ఆపర్చునిటీ కార్డ్ని ఒక ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ వీసాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ ఆపర్చునిటీ కార్డ్ అనేది రీసెంట్లీ June 1, 2024 ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఆపర్చునిటీ కార్డ్ మీకు రావడానికి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒక ఆప్షన్ మీ యూనివర్సిటీ డిగ్రీ రికగ్నిషన్ ద్వారా అండ్ సెకండ్ ఆప్షన్ ఈ యూనివర్సిటీ డిగ్రీ రికగ్నిషన్ లేకుండా. ఈ ఆప్షన్స్ ఏంటో 1 by 1 మనం చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఆప్షన్ మనం ఇందాక చెప్పుకున్నట్టు ఫస్ట్ ఆప్షన్ బేసికలీ మీ యూనివర్సిటీ డిగ్రీ రికగ్నిషన్ ద్వారా. అంటే మీరు ఇండియాలో బ్యాచిలర్స్ ఆర్ మాస్టర్స్ చేశారు అండ్ మీ దగ్గర ఒక డిగ్రీ ఉంది. ఈ డిగ్రీ అనేది జర్మన్ గవర్నమెంట్ ఫుల్గా రికగ్నైజ్ చేయాలి. చేస్తే మీరు డైరెక్ట్లీ ఈ ఆపర్చునిటీ కార్డ్కి క్వాలిఫై అవుతారు. బట్ మీరు ఈ యూనివర్సిటీ డిగ్రీ రికగ్నిషన్తో పాటు మీరు ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఫైనాన్షియల్ అమౌంట్ మీ అకౌంట్లో చూపించాల్సి ఉంటుంది. ఈ రిక్వైర్మెంట్స్ ఏదైతే ఆప్షన్ ఏలో ఉందో ఈ రిక్వైర్మెంట్స్ ఆల్రెడీ ఇప్పుడు కరెంట్ ఉన్న జాబ్ సీకర్ వీసాలో కూడా సేమ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఈ ఆపర్చునిటీ కార్డ్లో కొత్తగా ఏదైనా యాడ్ అయింది అంటే అది ఆప్షన్ బి. ఈ ఆప్షన్ బికి మీ యూనివర్సిటీ డిగ్రీ జర్మన్ గవర్నమెంట్ ద్వారా రికగ్నైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఆప్షన్ బి ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్ ఉంటుందో అది చూద్దాం ఇప్పుడు. ఇందాక చెప్పుకున్నట్టు ఆప్షన్ బిలో మీకు ఉన్న యూనివర్సిటీ డిగ్రీ జర్మన్ రికగ్నైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు బేసికలీ ఒక ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉండాలి. అంటే మీకు ఒక యూనివర్సిటీ డిగ్రీ ఉండాలి మీరు ఉన్న కంట్రీలో అండ్ మీరు ఒక వొకేషనల్ ట్రైనింగ్ ఆర్ 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ నెక్స్ట్ పాయింట్, మీకు లాంగ్వేజ్ స్కిల్స్ ఉండాలి.
జర్మన్ లాంగ్వేజ్ స్కిల్స్ మినిమం A1 లెవెల్, లేకపోతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ మినిమం B2 లెవెల్. ఆప్షన్ ఏలో చూసుకున్నట్టు ఆప్షన్ బిలో కూడా మీరు ఒక ఫైనాన్షియల్ అమౌంట్ మీ జర్మనీలో సస్టైన్ అవ్వడానికి మీకు కావాల్సిన ఒక సర్టెన్ అమౌంట్ మీ బ్యాంక్లో చూపించాల్సి ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీకు అట్లీస్ట్ 6 పాయింట్స్ ఉండాలి. ఇందాక స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు ఈ ఆపర్చునిటీ కార్డ్ అనేది పాయింట్ బేస్ సిస్టమ్ మీద వర్క్ అవుతుంది. ఈ పాయింట్ బేస్ సిస్టంలో మీకు అట్లీస్ట్ 6 పాయింట్స్ ఉంటే మీకు ఆపర్చునిటీ కార్డ్ అప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ 6 పాయింట్స్ అనేది ఎలా వస్తాయో ఇప్పుడు చూద్దాం. ఈ పాయింట్ బేస్ సిస్టమ్ మనం ఏదైతే చెప్పుకున్నామో ఇది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది. ఫస్ట్ మీ ఎడ్యుకేషన్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్, నెక్స్ట్ మీ లాంగ్వేజ్ స్కిల్స్, థర్డ్ మీ ఏజ్, అండ్ ఫోర్త్ ఇందాక చెప్పుకున్నట్టు మీరు ఆల్రెడీ జర్మనీ వచ్చి ఉన్నా ఆ జర్మనీలో జాబ్ చేస్తున్నా మీ ప్రీవియస్ టైస్ ఏవైతే ఉన్నాయో జర్మనీతో దాని బేసిస్ మీద కూడా మీకు పాయింట్స్ యాడ్ అవుతాయి. ఫస్ట్ మీ పాయింట్స్ బేస్డ్ ఆన్ వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎడ్యుకేషన్. ఇక్కడ ఈ టేబుల్లో చూస్తున్నట్టు మీకు మీ ఏదైతే డిగ్రీ ఉందో జర్మన్ గవర్నమెంట్ ద్వారా అట్లీస్ట్ పార్షియలీ రికగ్నైజ్ అయిన డిగ్రీ మీకు ఉంటే మీకు 4 పాయింట్స్ వస్తాయి. అదే మీకు లాస్ట్ 7 ఇయర్స్లో 5 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు 3 పాయింట్స్ యాడ్ అవుతాయి. ఆర్ మీకు లాస్ట్ 5 ఇయర్స్లో 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు 2 పాయింట్స్ యాడ్ అవుతాయి. ఆర్ మీరు జర్మనీలో ఏదైనా ఉన్న హై డిమాండ్ ప్రొఫెషన్స్లో మీకు ట్రైనింగ్ ఉంటే మీకు ఈ పాయింట్స్ కాకుండా ఎక్స్ట్రా ఒక అడిషనల్ పాయింట్ యాడ్ అవుతుంది. జర్మనీలో హై డిమాండ్ ప్రొఫెషన్స్ ఏవో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టేబుల్లో మీకు ఈ 5 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఇవి మీ క్వాలిఫైడ్ ఫీల్డ్లో ఉండాలి. అంటే మీకు ఏ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉందో ఆ పర్టికులర్ ఫీల్డ్లోనే మీకు ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఇది వన్ ఆఫ్ ద మేజర్ పాయింట్. నెక్స్ట్ పాయింట్స్ బేస్డ్ ఆన్ లాంగ్వేజ్ స్కిల్స్. సపోజ్ మీకు జర్మన్ లెవెల్ B2 ఆర్ అంతకన్నా ఎక్కువ జర్మన్ లాంగ్వేజ్ లెవెల్ ఉంటే మీకు 3 పాయింట్స్ యాడ్ అవుతాయి. ఆర్ మీకు జర్మన్ లెవెల్ B1 ఉంటే 2 పాయింట్స్, జర్మన్ లెవెల్ A1 to A2లో ఉంటే 1 పాయింట్. అండ్ మీకు అడిషనల్లీ ఇంగ్లీష్ లెవెల్ C1 ఆర్ అబవ్ ఉంటే మీకు ఎక్స్ట్రా 1 పాయింట్ వస్తుంది. సో మీరు ఈచ్ కేటగిరీలో మీ క్వాలిఫికేషన్స్ బట్టి పాయింట్స్ యాడ్ ఆన్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎడ్యుకేషన్లో మీకు హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉంది, మీకు 4 పాయింట్స్ వచ్చాయంటే బట్ మీకు జర్మన్ ఓన్లీ A1 ఆర్ A2 లెవెల్ ఉంటే సో ఫస్ట్ కేటగిరీలో ఉన్న 3 పాయింట్స్ ప్లస్ ఈ సెకండ్ కేటగిరీ లాంగ్వేజ్ స్కిల్స్లో 1 పాయింట్ యాడ్ చేసుకోవాలి. సో ఈ 2 కేటగిరీస్లో మీకు ఇప్పటి వరకు 3 పాయింట్స్ అయితే యాడ్ అయ్యాయి. సో ఆపర్చునిటీ కార్డ్ రావాలంటే మీరు మినిమం అట్లీస్ట్ 6 పాయింట్స్కి క్వాలిఫై అవ్వాలి. సో నెక్స్ట్ యాడ్ ఆన్ పాయింట్స్ ఏంటో చూద్దాం. సో పాయింట్స్ బేస్డ్ ఆన్ ఏజ్. మీ ఏజ్ 35 ఇయర్స్ కన్నా బిలో ఉంటే మీకు 2 పాయింట్స్ వస్తాయి. ఆర్ మీ ఏజ్ 35 to 40 ఇయర్స్లో ఉంటే మీకు 1 పాయింట్ అనేది యాడ్ అవుతుంది. అండ్ ఇందాక చెప్పుకున్నట్టు మీకు ఆల్రెడీ జర్మనీలో మీరు ఆల్రెడీ 6 మంత్స్ ఉన్న లాస్ట్ 5 ఇయర్స్లో మీకు ఎక్స్ట్రా 1 పాయింట్ వస్తుంది. ఈ స్పెషల్ కేటగిరీలో అడిషనల్ పాయింట్ రావచ్చు. ఇదేంటంటే సపోజ్ మీరు మ్యారీడ్ అయ్యి అండ్ మీ స్పౌస్ కూడా ఆపర్చునిటీ కార్డ్కి ఎలిజిబుల్ అయితే మీకు ఒక అడిషనల్ పాయింట్ వస్తుంది. సో ఈ 4 కేటగిరీస్లో మీకున్న క్వాలిఫికేషన్స్ బట్టి పాయింట్స్ యాడ్ చేసుకొని మీకు ఎనీ ఆఫ్ ఈ క్వాలిఫికేషన్స్ ఉండి మీరు అట్లీస్ట్ 6 పాయింట్స్ క్వాలిఫై అయితే మీరు ఆపర్చునిటీ కార్డ్కి ఎలిజిబుల్ అవుతారు. నౌ కాస్ట్. మనం ఇందాక చెప్పుకున్నట్టు ఆప్షన్ ఏ అయినా ఆప్షన్ బి అయినా మీరు ఒక సర్టెన్ ఫైనాన్షియల్ ప్రూఫ్ అనేది చూపించాల్సి ఉంటుంది. సో బేసికలీ
మీరు ఐదర్ మీ సేవింగ్స్ బ్యాంక్ స్టేట్మెంట్ అయినా చూపించవచ్చు, మీకు సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఫండ్స్ మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయి, సో దాట్ మీరు జర్మనీ అరైవ్ అయ్యాక ఒక 1 ఇయర్ వరకు జాబ్ లేకున్నా కూడా సస్టైన్ అవ్వచ్చు. ఆర్ మీకు ఆల్రెడీ ఇప్పుడు కరెంట్ ఉన్న ఫుల్ టైం ఆర్ పార్ట్ టైం వర్క్ కాంట్రాక్ట్ కూడా చూపించవచ్చు. నాకు ఈ ఇన్కమ్ వస్తుంది, సో ఈ ఇన్కమ్ ద్వారా నేను 1 ఇయర్ జర్మనీలో సస్టైన్ అవ్వచ్చు అని. ఆర్ మీరు ఒక బ్లాక్డ్ అకౌంట్ ఓపెన్ చేసి 12,324 యూరోస్ డిపాజిట్ చేసి ఈ బ్లాక్డ్ అకౌంట్ స్టేట్మెంట్ని మీ వీసా ఇంటర్వ్యూలో కూడా చూపించవచ్చు మీ ఫైనాన్షియల్ ఫండ్స్ కోసం. సో ఏ ఆప్షన్ కన్సిడర్ అవుతుంది అనేది ఒక్కొక్కరి కేసు మీద డిపెండ్ అయి ఉంటుంది. బెస్ట్ ఆప్షన్ మీరు ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అయినా ఓపెన్ చేసుకొని ఆ స్టేట్మెంట్ చూపించడం, ఆర్ బ్లాక్డ్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో ఫండ్స్ డిపాజిట్ చేసి బ్లాక్డ్ అకౌంట్ స్టేట్మెంట్ మీరు వీసా అప్రూవల్కి చూపించడం. సో ఇవి మేజర్ పాయింట్స్. ఈ ఆపర్చునిటీ కార్డ్ ఎలా అప్లై చేయాలి, మీరు ఏ వీసా అయినా ఎలా అప్లై చేస్తారో ఆపర్చునిటీ కార్డ్ కూడా సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. మీరు మీ దగ్గరలో ఉన్న జర్మనీ ఎంబసీ ఆర్ జర్మన్ కాన్సులేట్ వెబ్సైట్లో చెక్ చేయాలి. అక్కడ ఆపర్చునిటీ కార్డ్ కోసం అప్లికేషన్ ఫిలప్ చేయాలి. ఈ అప్లికేషన్ ఫిలప్ చేశాక మీకు ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైంలో మీకు ఎంబసీ నుంచి రెస్పాన్స్ వస్తుంది. సో ఈ ఆపర్చునిటీ కార్డ్తో మీరు జాబ్స్ కూడా సర్చ్ చేయొచ్చు ఇండియాలో ఉండే. అది ఎలానో నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఆపర్చునిటీ కార్డ్ అప్లై చేయడానికి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇందాక మనం చెప్పుకున్న పాయింట్ బేస్ సిస్టమ్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఈ పాయింట్స్ మీకు ఎన్ని పాయింట్స్ మీకున్న క్వాలిఫికేషన్కి మీకు రావచ్చో మీరు ఒక టూల్ ద్వారా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఈ ఆపర్చునిటీ కార్డ్ పాయింట్ క్యాలిక్యులేటర్ కూడా నేను లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియోకి రిలేటెడ్ మీకు ఏమైనా క్వెరీస్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. జర్మనీ గురించి ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, అండ్ కింద మీ క్వెరీస్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సీ యూ అనదర్ వీడియో. బాయ్.